శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ బాగున్నారా? నేను చెప్తున్నటువంటి రాశులు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారండి. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఆ రాశులు ఎదిగే స్థితిగతులు బాగున్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులే. ఒకవేళ వీరు ఎదిగే క్రమంలో వీరిని ఎవరైనా అడ్డుకోవాలని అనుకున్నా, వాళ్ళకి ఎవరైనా అడ్డుపడితే గనక వాళ్ళు అమాంతం పాతాళంలోకి పడిపోతారండి. పాతాళంలోకే పడిపోతారు. ఇంకా వీళ్ళకి ఎదురు వచ్చినటువంటి వారు నామరూపాలు లేకుండా పోతారు. వీళ్ళు కూడా చాలా వరకు చాలా హార్డ్ వర్క్ అండి. నేను చెప్పేటువంటి 4 రాశులే అద్భుతమైనటువంటి రాశులు. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. వాళ్ళకు ఒక కాలమానంలో గ్రహాల గమనం వీరికి సహకరించింది. పంచభూతాల ఆశీస్సులు లభించాయి. ప్రమదగణాల ఆశీస్సులు, పంచభూతాల ఆశీస్సులు కలిసి వీరికి ఒక విజయ కేతనాన్ని ఎగరవేయడానికి అన్ని రకాలుగా ముందుకొచ్చాయి. వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నా కూడా ఈ రాశులు దూసుకొని పోతున్నాయి. వీరిని చూసి పక్కనున్నవాడు ఈర్చపడాలి. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు చాలా వరకు నష్టపోతారండి. ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి మార్పులు చేర్పుల వల్ల, వీరి నాలెడ్జ్, వాళ్ళ తెలివే పెట్టుబడి వలన వారు చాలా బాగా సంపాదించగలుగుతారు. ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు బెంగళూరులో ఈ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించినటువంటి ప్లేట్లు తయారు చేసే కంపెనీలో జాబ్ చేసేవాడు అండి. అతనే చూసుకునేవాడు మొత్తం. ఆ కంపెనీ మొత్తం అతనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అతనికి నెలకు ఒక ₹1,00,000 పైబడి జీతం ఇచ్చేవాడు ఓనర్. ఈ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించినటువంటి ప్లేట్స్ దానిలో వేస్తారంట కదా అవి. ఆ కంపెనీలో ఇతనే ఆ దగ్గరుండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈయన చూసుకునేవాడు. వాళ్ళు ఏం చేశాడంటే ఒక 2-3 డేస్ అతను ఏం చేశాడంటే ఆయనకు పరిస్థితులు సహకరించక అతని మీద ఎవరో చేతబడి చేశారు. నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉంటాయి కదా. తాళపత్ర గ్రంథాలు ఏంటంటే అతని మీద కక్ష కట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేశారో చేతబడి చేసి పడేశారు. మీరు అనుకోవచ్చు, మూఢనమ్మకం అనుకోవచ్చు, ఉంటుంది, చేతబడి ఉంటుంది. నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా 4 ఒక్కలు అయిపోతుంది. మీరు నమ్మితే నమ్మండి, లేదండి. దీన్ని ఏం డిబేట్ కండక్ట్ చేయట్లేదండి. నేను చెప్పేది నిజం, ఇది జరుగుతుంది. నరదృష్టి ఉంటుందండి, ఖచ్చితంగా నరదృష్టి ఉంటుంది కంపల్సరీ. అతనికి 1,00,000 పైబడి జీతం వస్తుంది. మీదికెళ్ళి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, పరిచయాలు పెరుగుతున్నాయి. అతను హ్యాపీ, అసలు దర్జాగా బ్రతుకుతున్నాడని చెప్పేసి దాంట్లో నుండి ఒక అతను 50 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో కంపెనీకి ఇతనే అప్పచెప్పిపోవడం, ఓనర్ వచ్చి ఎక్కడో ఉండడం, మొత్తం ఈయనే చూసుకోవడం, లావాదేవీలు చూసుకోవడం, అందరినీ పని చేయకపోతే ముచ్చట్లు పెడుతుంటే వాళ్ళను మందలించడం, ఇవన్నీ చూసి ఎవడో జీర్ణించుకోలేకపోయాడు దాంట్లో ఉన్నటువంటి వాడు. తీసుకొని అతని మీద చేతబడి ప్రయత్నించాడు. చేతబడి ప్రయత్నించిన తర్వాత ఆయన ఒక 3 రోజులు డిస్టర్బ్ అయ్యాడు. బ్లడ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ చేసుకోవడం, ఈ 3 రోజులలో చాలా ఇబ్బంది పడ్డాడండి. ఈ 3 రోజులు అతను ఆఫీస్కు రాలేకపోయాడు, అంటే ఫ్యాక్టరీకి రాలేకపోయాడు. దీన్ని అదునుగా చూసి దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ఓనర్కి ఫోన్ చేసి, ఆయన బాగా విచ్చలవిడిగా తాగి ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాడు, దీని మీద అసలు ధ్యాసే లేదు ఆయనకి అని చెప్పేసి అతని మీద లేనిపోని అన్ని, లేడు కదా, మనిషి లేడు కాబట్టి దాంట్లో ఉన్నమంది చెప్పే వరకు అతన్ని ఆ జాబ్లోకి వెళ్ళి తీసేశారు. తీసేసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే ఒక్కోసారి ₹1,20,000 ₹1,50,000 నెలకు సంపాదించేవాడు ఖాళీ చేతులు ఉన్నాయంటే అతనికి ఎంత బాధ అనిపిస్తుంది. చాలా బాధపడ్డాడండి. బాధపడి అతను బెంగళూరు నాకు ఫోన్ చేశాడు. నాకు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నేను చూస్తాను కాబట్టి నాకు ఫోన్ చేసి, సార్ పరిస్థితి ఇది దారుణంగా ఉంది, అసలు నాకు ఎందుకు ఇలా జరిగిందో, 3 రోజులు నేను మనిషిని కాలేదు, పడుకున్నట్టుగానే ఉన్నాను. నేను 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్తే ఓనర్ నాకు ఫోన్ చేసి
ఇంకా నీకు అవసరం లేదు, నీకు ఎంత రావాల్సిందో అంత పట్టుకెళ్ళి వెళ్ళిపో అని చెప్పేసి ఒక మాట కూడా నన్ను మాట్లాడనివ్వలేదు. అదంతా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. తర్వాత నేను అతని జాతకాన్ని చూసి, నువ్వు ఒకరి కింద పనిచేస్తే ఒకరు డెవలప్ అవుతారు, నువ్వే స్వతహాగా వర్క్షాప్ స్టార్ట్ చేసాయి, నువ్వే కోటీశ్వర్ అవుతావు అని చెప్పాను. నాకు అదగా అంత పెట్టుబడి నా దగ్గర లేదు సార్ అని చెప్పేస్తే, నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది పెట్టుబడి పెడదాను అన్న వాళ్ళు ఉంటారు. బెంగళూరుకు సంబంధించిన వాళ్ళే. బెంగళూరుకు సంబంధించిన అతను మంజునాథ్ అనే అతని నంబర్ ఇచ్చాను. ఆయన క్యాషియర్, ఫుల్ క్యాష్ పార్టీనే. బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, నడిపిద్దాం, పార్ట్నర్షిప్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అంటే ఆ మంజునాథ్ నంబర్ ఇతనికి ఇచ్చాను. ఈ మంజునాథ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఆయనే నువ్వు నడిపించు, నేను డబ్బులు మొత్తం పెడతా అని చెప్పేసి జస్ట్ ఒక 3-4 monthsలోనే ఎస్టాబ్లిష్ చేశారండి. అతను సంపాదించింది ఒక ఓనర్ కింద పనిచేస్తే వచ్చింది అతనికి 1,20,000, 1,10,000, 1,30,000 వచ్చినాయి. కానీ ఇతను నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడండి. అదే బిజినెస్ అసలు విపరీతంగా బిజినెస్ చేస్తూ తలా 5 లక్షలు పంచుకున్నా. ఒక నెలకు 10 లక్షల ఆదాయం వచ్చిందంటే అతను ఏ టైప్లో బిజినెస్ చేసి ఉంటాడు? అంతా మన మంచికే అని మనం అనుకోవాల్సిందే. టైం అంతే, అది ఒక టైము, ఆ టైం వచ్చేసింది. నేను చెప్పానండి, అతను ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడో ఉన్నటువంటి వాడిని నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉండడానికి కారణం మీరే అని చెప్పేసి ఎప్పుడూ నేను ఈ హెక్బాల్ వెళ్తాను కదా, ఎప్పుడైనా టైంని బట్టి హెక్బాల్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు కలుస్తాడండి. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి సార్ నేను చెప్పి, నాకు అక్కడ హెక్బాల్లో ఉంటాను నేను. వచ్చేస్తారండి ఖచ్చితంగా. అతనికి మార్పు వచ్చింది కాబట్టి ఎప్పుడు వస్తారు సార్ ఇక్కడికి అని అంటారు. అంటే టైం చెప్తున్నానండి నేను, ఎందుకంటే ఒక టైం అనేది వచ్చేస్తుంది వాళ్ళకు. కాలానుక్రమంగా గ్రహాల స్వభావంతో అదృష్టయోగం అనేది కూడా పడుతుంది. వాళ్ళని ఎవరు ఆపుకోలేరండి. అప్పుడు దానిలో ఉన్నటువంటి పని వాళ్ళు, ఆ ఓనరు ఇతను వదిలిపెట్టి ఎంత తప్పు చేసావని వాళ్ళు అనుకున్నారండి. ఓనర్ ఫోన్ చేసి, అరే నాయన నువ్వు నా దగ్గరికి రా, నేను 50-50 షేర్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చి పని చేయి. ఆ బిజినెస్ అంతా పడిపోయిందండి వాళ్ళది. ఇతను వేరే పెట్టుకునేవారికి. ఇతనికి ఓనర్ ఎక్కడో ఉండి ఏదో ఉంటాడు, కానీ మొత్తం చూసుకునేది ఇతనే కదా. ఎవరితో పరిచయాలు వాళ్ళది, కాంట్రాక్టర్ అడ్రస్లు వాళ్ళకి ఇతని ద్వారానే ఉంటది. డబ్బులు వేయాలన్నా తీయాలన్నా, ఎవరికి ఏ చెక్కులు రాసి ఇవ్వాలన్నా మొత్తం ఎవరికి ఇతనే చూసుకునేది. ఓనర్కు శూన్యం నాలెడ్జ్. అతన్ని నమ్ముకొని ఇంకోని పెట్టుకుంటే అతను మొత్తం లాజ్ చేయవచ్చు, కానీ ఇతను మాత్రం బాగుపడ్డాడండి. అంటే ఏదైనా కూడా మంచితనం అనేది మనలో ఉంటే మనకి అదృష్టం అనేది మనకు నడుచుకుంటూ మన దగ్గరికి వస్తుంది. నేను చేసింది ఏంటంటే మంచి వ్యక్తిని చూపెట్టాను, మంజునాథ్ అనే వ్యక్తిని చూపెట్టాను. డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, కష్టపడ్డారు, ఇద్దరు కష్టపడ్డారు, వర్కౌట్ అయిందండి. ఇద్దరు కలిసి ఉండండి, మళ్ళీ విడిపోకండి అని చెప్పాను. లేదు సార్, మీరు చెప్పినట్టుగానే మేము ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు విడిపోము. ఎందుకంటే ఇద్దరు మంచి మనస్తత్వాలు, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు తెలుసు నాకు, ఇద్దరు బాగుంటారు, బ్రహ్మాండంగా చేసుకోండి, కానీ మీరు విడిపోకండి. మళ్ళీ విడిపోయారనుకోండి లేనిపోని ఇబ్బంది అని చెప్పారు. కొందరికి కలిసి బిజినెస్లు చేస్తే బాగుపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొందరు సింగిల్గా చేస్తే బాగుపడే వాళ్ళు. వీళ్ళిద్దరికి ఏంటంటే వీళ్ళ జాతకరీత్యా ఇద్దరు పార్ట్నర్షిప్లోనే ఉంటేనే వీళ్ళు బాగా సంపాదించగలుగుతారు. అదే విడిపోయారనుకోండి ఏముండదు అసలే. నేను చెప్తున్నటువంటి రాశులు అయినటువంటి వృశ్చిక రాశి వారు కానీ, కన్యా రాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, మకర రాశిలో జన్మించిన వారు కానీ ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులు. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి 2024 సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందండి. అదే కర్కాటక రాశి వారికి చూస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. అదేవిధంగా కన్యా రాశి వారికి చూస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. వృశ్చిక రాశి వారికి చూస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. వృశ్చిక రాశి వారు, కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు, మకర రాశిలో జన్మించిన వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు మరి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. వీరిని అడ్డుకునే నాదుడే లేడండి, ఎవరు ఉండరు కూడా. అంత చక్కటి భవిష్యత్తు వీరికి లభించబోతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా పద్ధతులుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోటాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ,
ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తారు. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి, అది ఖచ్చితంగా న్యూమరాలజీలో దొరుకుతుంది. కాబట్టి తక్షణమే మీరు వెయిట్ చేయకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా మీ పేరులో బలాన్ని పెంచుకొని, మీ జాతక స్థితిగతులను ఒక్కసారి పరిశీలన చేసుకొని, మీ పేరును కరెక్షన్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.